ఓం శాంతి 6/8/2024 మధురమైన పిల్లలు, ఇప్పుడు వికర్మలు చేయడం ఆపండి. ఎందుకంటే ఇప్పుడు వికర్మాజీత శకాన్ని ప్రారంభించాలి. ప్రశ్న: బ్రాహ్మణ పిల్లలు ప్రతి ఒక్కరూ ఏ విషయంలో తండ్రిని తప్పకుండా ఫాలో చేయాలి? జవాబు: ఏ విధంగా తండ్రి స్వయం టీచర్గా అయి మిమ్మల్ని చదివిస్తారో అదేవిధంగా ప్రతి ఒక్కరూ తండ్రి సమానంగా టీచర్గా అవ్వాలి. ఏదైతే చదువుతారో అది ఇతరులకు చదివించాలి. టీచర్ యొక్క పిల్లలైన మీరు టీచర్లు, సద్గురు యొక్క పిల్లలు సద్గురులు కూడా. మీరు సత్యఖండాన్ని స్థాపన చేయాలి. మీరు సత్యము అనే నావపై ఉన్నారు. మీ నావ కదులుతుంది, ఊగుతుంది, కాని మునగలేదు. ఓం శాంతి. ఆత్మిక తండ్రి కూర్చొని పిల్లలతో ఆత్మిక సంభాషణ చేస్తారు. ఆత్మల్ని అడుగుతారు, ఎందుకంటే ఇది కొత్త జ్ఞానం కదా. ఇది మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు కొత్త జ్ఞానం అనగా చదువు. ఇది మీకు ఎవరు చదివిస్తారు? ఆత్మిక తండ్రి పిల్లలైన మమ్మల్ని బ్రహ్మ ద్వారా చదివిస్తారని మీకు తెలుసు. దీన్ని మర్చిపోకూడదు. వారు తండ్రి అలాగే చదివిస్తారు కనుక టీచర్ కూడా అయ్యారు. మనం చదువుకునేదేమో కొత్త ప్రపంచం కోసమని కూడా మీకు తెలుసు. ప్రతి ఒక్క విషయంలోనూ నిశ్చయం ఉండాలి. కొత్త ప్రపంచం కోసం చదివించేవారు తండ్రి. ముఖ్యమైన విషయమే తండ్రికి సంబంధించింది. తండ్రి మనకు బ్రహ్మ ద్వారా ఈ శిక్షణ ఇస్తారు. ఎవరో ఒకరి ద్వారా అయితే ఇస్తారు కదా. భగవంతుడు బ్రహ్మ ద్వారా రాజయోగాన్ని నేర్పిస్తారని కూడా అంటూ ఉంటారు. బ్రహ్మ ద్వారా ఆది సనాతన దేవీదేవత ధర్మాన్ని స్థాపన చేస్తారు. ఆ దేవీదేవత ధర్మం ఇప్పుడు లేదు. ఇప్పుడు ఉన్నదే కలియుగం. కావున స్వర్గస్థాపన జరుగుతుందని నిరూపించబడుతుంది. స్వర్గంలో కేవలం దేవీదేవత ధర్మం వారు ఉంటారు. మిగిలిన ఇన్ని ధర్మాలు ఉండనే ఉండవు, అనగా అవి వినాశనమైపోతాయి. ఎందుకంటే సత్యుగంలో ఇంకే ధర్మము లేనేలేదు. ఈ విషయాలు పిల్లలైన మీ బుద్ధిలో ఉన్నాయి. ఇప్పుడైతే అనేక ధర్మాలున్నాయి. ఇప్పుడు మళ్లీ తండ్రి మనల్ని మనుషుల నుంచి దేవతలుగా తయారు చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఇది సంగమయుగం. ఇది చాలా సహజంగా అర్థం చేయించే విషయం. త్రిమూర్తి చిత్రంలో కూడా బ్రహ్మ ద్వారా స్థాపన అని చూపిస్తారు. దేని స్థాపన? స్థాపన తప్పకుండా కొత్త ప్రపంచాందే జరుగుతుంది. పాత ప్రపంచ స్థాపన అయితే జరగదు. పిల్లలకు నిశ్చయముంది, కొత్త ప్రపంచంలో దైవీ గుణాలు గల దేవతలే ఉంటారు. కావున ఇప్పుడు మనం కూడా గృహస్థ వ్యవహారంలో ఉంటూ దైవీ గుణాల్ని ధారణ చెయ్యాలి. మొట్టమొదట కామంపై విజయాన్ని పొంది నిర్వికారులుగా అవ్వాలి. నిన్న ఈ దేవీదేవతల ఎదురుగా వెళ్లి మీరు సంపూర్ణ నిర్వికారులు, మేము వికారులము అని అనేవారు కూడా. స్వయాన్ని వికారులుగా భావించేవారు, ఎందుకంటే వికారాల్లోకి వెళ్లేవారు. ఇప్పుడు తండ్రి అంటారు, మీరు కూడా ఈ విధంగా నిర్వికారులుగా అవ్వాలి. దైవీ గుణాలను ధారణ చెయ్యాలి. కామం, క్రోధం మొదలైన ఈ వికారాలు ఒకవేళ ఉన్నట్లయితే దైవీ గుణాలు ఉన్నాయని అనరు. వికారాల్లోకి వెళ్లడం, క్రోధం చెయ్యడం ఇవి ఆసురీ గుణాలు. దేవతల్లో లోభం ఉంటుందా? అక్కడ 5 వికారాలు ఉండవు. ఇది ఉన్నదే రావణ ప్రపంచం. త్రేత మరియు ద్వాపరం యొక్క సంగమంలో రావణుడి జన్మ జరుగుతుంది. ఏ విధంగా ఇది పాత ప్రపంచం మరియు కొత్త ప్రపంచం యొక్క సంగమం కదా, అదేవిధంగా అది కూడా సంగమం అవుతుంది. ఇప్పుడు రావణ రాజ్యంలో ఎంతో దుఃఖం ఉంది, రోగాలున్నాయి. దీన్ని రావణ రాజ్యమని అంటారు. రావణ్ణి ప్రతి సంవత్సరం కాలుస్తారు. వామ మార్గంలోకి వెళ్లడంతో వికారులుగా అవుతారు. ఇప్పుడు మీరు నిర్వికారులుగా అవ్వాలి. ఇక్కడే దైవీ గుణాలను ధారణ చెయ్యాలి. ఎవరు ఎటువంటి కర్మలు చేస్తారో అటువంటి ఫలాన్ని పొందుతారు. పిల్లల ద్వారా ఇప్పుడు ఎటువంటి వికర్మలు జరగకూడదు. ఒకరు రాజా విక్రమాజిత్, ఇంకొకరు రాజా విక్రమ్.
ఇప్పుడు ఉన్నదే విక్రమ శకము, అనగా రావణ వికారాల శకము. దీన్ని ఎవరూ అర్థం చేసుకోరు. అలాగే కల్పం యొక్క ఆయుష్ గురించి కూడా ఎవరికీ తెలియదు. నిజానికి వికర్మాజీతులుగా దేవతలు ఉంటారు. 5000 సంవత్సరాలలో 2500 సంవత్సరాలు రాజా విక్రమునికి సంబంధించినవి, 2500 సంవత్సరాలు రాజా విక్రమాజీత్కు సంబంధించింది. సగం విక్రమునికి సంబంధించింది. వారు ఇలా అంటారు, కాని వారికేమీ తెలియదు. మీరంటారు వికర్మాజీత్ శకము 1వ సంవత్సరం నుండి ప్రారంభమవుతుంది. మళ్ళీ 2500 సంవత్సరాల తర్వాత విక్రమ శకము ప్రారంభమవుతుంది. ఇప్పుడు విక్రమ శకం పూర్తవుతుంది. మళ్ళీ మీరు వికర్మాజీత్ మహారాజా మహారాణిగా అవుతున్నారు. ఎప్పుడైతే అలా తయారవుతారో అప్పుడిక వికర్మాజీత్ శకం ప్రారంభమవుతుంది. ఈ విషయాలన్నీ మీకే తెలుసు. బ్రహ్మను ఎందుకు కూర్చోబెట్టారని మిమ్మల్ని అడుగుతారు. అరే, మీకు వీరితో ఏం సంబంధం ఉంది? మనల్ని చదివించేవారు వీరేమీ కాదు. మనమైతే శివబాబా నుండి చదువుకుంటాము. వీరు కూడా వారి నుండే చదువుకుంటారు. చదివించేవారైతే జ్ఞానసాగరుడు, వారు విచిత్రుడు. వారికి చిత్రము అనగా శరీరం ఉండదు. వారిని నిరాకారుడు అని అంటారు. అక్కడ అన్ని నిరాకారి ఆత్మలే ఉంటాయి. మళ్ళీ ఇక్కడికి వచ్చి సాకారిగా అవుతాయి. పరంపిత పరమాత్మను అందరూ స్మృతి చేస్తారు. వారు ఆత్మలకు తండ్రి. లౌకిక తండ్రికి పరమ అన్న పదాన్ని ఉపయోగించరు. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం కదా. స్కూల్లోని విద్యార్థులు చదువు పట్ల అటెన్షన్ పెడతారు. ఎవరైనా పదవిని పొందితే, బ్యారిస్టర్ మొదలైన వారిగా అయితే ఇక చదువు ఆగిపోతుంది. బ్యారిస్టర్గా అయ్యి మళ్ళీ ఏమైనా చదువుతారా? అలా కాదు, చదువు పూర్తయిపోతుంది. మీరు కూడా దేవతలుగా అయ్యాక ఇక మీకు చదువు యొక్క అవసరం ఉండదు. 2500 సంవత్సరాలు దేవతల రాజ్యం నడుస్తుంది. ఈ విషయాలు పిల్లలైన మీకే తెలుసు. మీరు మళ్ళీ ఇతరులకు అర్థం చేయించవలసి ఉంటుంది. ఈ ఆలోచన కూడా ఉండాలి. చదివించకపోతే టీచర్ ఎలా అయినట్లు? మీరందరూ టీచర్లు. మీరు టీచర్ యొక్క పిల్లలు కదా, కావున మీరు కూడా టీచర్గానే అవ్వాలి. మరి చదివించేందుకు ఎంతమంది టీచర్లు కావాలి? ఏ విధంగా తండ్రి, టీచర్, సద్గురు ఉన్నారో అదేవిధంగా మీరు కూడా టీచర్లు. సద్గురు పిల్లలైన మీరు సద్గురువులు. వారేమి సద్గురువు కారు. వారు గురువు యొక్క పిల్లలు. గురువు సత్యం అనగా సత్యం. సత్యఖండం అని కూడా భారత్నే అనడం జరిగింది. ఇది అసత్యఖండం. సత్యఖండాన్ని బాబాయే స్థాపన చేస్తారు. వారు సత్యమైన సాయి బాబా. ఎప్పుడైతే సత్యమైన తండ్రి వస్తారో అప్పుడు అసత్యమైన వారు కూడా ఎంతో మంది వెలువడతారు. గాయనం కూడా ఉంది కదా, నావ ఊగుతుంది, తుఫాన్లు వస్తాయి, కాని మునిగిపోదు అని. పిల్లలకు అర్థం చేయించడం జరుగుతుంది. మాయా తుఫాన్లు ఎన్నో వస్తాయి, వాటికి భయపడకూడదు. మాయా తుఫాన్లు వస్తాయి అని సన్యాసులు మీకు ఈ విధంగా ఎప్పుడు చెప్పరు. నావల తీరానికి ఎక్కడికి తీసుకువెళ్తారో వారికి తెలియనే తెలియదు. పిల్లలైన మీకు తెలుసు, భక్తి ద్వారా సద్గతి లభించదు. కిందికి దిగజారుతూనే ఉంటారు. భగవంతుడు వచ్చి భక్తులకి భక్తి ఫలితాన్నిస్తారు. భక్తినైతే తప్పకుండా చెయ్యాలి అని అంటారు. అచ్చా, భగవంతుడు వచ్చి భక్తి ఫలాన్నేమిస్తారు? తప్పకుండా సద్గతినిస్తారు. వారు అలా అంటారు, కాని ఎప్పుడు మరియు ఎలా వస్తారు అన్నది తెలియదు. మీరు ఎవరినైనా అడిగితే ఇదైతే అనాదిగా నడుస్తూ వస్తుంది, తరతరాలుగా కొనసాగుతుందని అంటారు. రావణ్ణి ఎప్పటి నుండి కాల్చడం మొదలుపెట్టారు? తరతరాలు అని అంటారు. మీరు అర్థం చేస్తే వీరి జ్ఞానమేదో కొత్తదిగా ఉంది అని అంటారు. ఎవరైతే కల్పకృతం అర్థం చేసుకున్నారో వారు వెంటనే అర్థం చేసుకుంటారు. బ్రహ్మ యొక్క విషయాన్నే వదిలేయండి. శివబాబా జన్మ అయితే జరిగింది కదా, దాన్నే శివరాత్రి అని కూడా అంటారు. తండ్రి అర్థం చేస్తారు, నా జన్మ దివ్యమైంది మరియు అలౌకికమైంది. ప్రాకృతిక మనుషుల వలె జన్మ జరగదు, ఎందుకంటే వారందరూ గర్భం ద్వారా జన్మ తీసుకుంటారు.
శరీరధారులుగా అయితే అవుతారు. నేనిత గర్భంలోకి ప్రవేశించను. ఈ జ్ఞానాన్ని పరంపిత పరమాత్మ జ్ఞానసాగరుడు తప్ప ఇంకెవ్వరు ఇవ్వలేరు. జ్ఞానసాగరుడు అని మనుషులెవ్వరినీ అనడం జరగదు. ఈ మహిమ నిరాకారుడికే వర్తిస్తుంది. నిరాకార తండ్రి ఆత్మలను చదివిస్తారు, అర్థం చేయిస్తారు. పిల్లలైన మీరు ఈ రావణ రాజ్యంలో పాత్రను అభినయిస్తూ దేహాభిమానులుగా అయ్యారు. ఆత్మ అన్ని చేస్తుంది అన్న ఈ జ్ఞానము ఎగిరిపోయింది. ఇవైతే ఇంద్రియాలు కదా. నేను ఆత్మను. వీటి ద్వారా కావాలనుకుంటే కర్మలు చేయిస్తాను, లేకపోతే చేయించను. నిరాకారి ప్రపంచంలోనైతే శరీరరహితంగా కూర్చుని ఉంటారు. ఇప్పుడు మీరు మీ ఇంటిని కూడా తెలుసుకున్నారు. వారు మళ్లీ ఇంటిని ఈశ్వరునిగా భావిస్తారు. వారు బ్రహ్మజ్ఞానులు, తత్వజ్ఞానులు కదా. బ్రహ్మంలో లీనమైపోతాము అని అంటారు. బ్రహ్మంలో నివసిస్తాము అని ఒకవేళ అంటే ఈశ్వరుడు వేరైపోయినట్లే. వారైతే బ్రహ్మమునే ఈశ్వరుడు అని అంటారు. ఇది కూడా డ్రామాలో రచించబడి ఉంది. తండ్రిని కూడా మర్చిపోతారు. ఏ తండ్రి అయితే విశ్వానికి యజమానులుగా తయారు చేస్తారో వారినైతే స్మృతి చేయాలి కదా. ఎందుకంటే వారే స్వర్గాన్ని తయారు చేసేవారు. ఇప్పుడు మీరు పురుషోత్తమ సంగమయుగి బ్రాహ్మణులు. మీరు ఉత్తమ పురుషులుగా అవుతారు. కనిష్ట పురుషులు ఉత్తమ పురుషుల ముందు తలవంచి నమస్కరిస్తారు. దేవతల మందిరాలకు వెళ్లి ఎంతగా మహిమను గానం చేస్తారు. మనమే మళ్లీ దేవతలుగా అవుతామని ఇప్పుడు మీకు తెలుసు. ఇదైతే చాలా సాధారణమైన విషయం. విరాట రూపం గురించి తెలియచేశారు. విరాట చక్రం ఉంది కదా. వారైతే కేవలం బ్రాహ్మణ, దేవత, క్షత్రియ అని గానం చేస్తారు. లక్ష్మీనారాయణులు మొదలైన వారి చిత్రాలైతే ఉన్నాయి కదా. తండ్రి వచ్చి అందర్నీ సరిదిద్దుతారు. మిమ్మల్ని కూడా సరిదిద్దుతారు. ఎందుకంటే భక్తి మార్గంలో జన్మ జన్మాంతరాలు మీరు ఏదైతే చేస్తూ వచ్చారో అది తప్పు. అందుకే మీరు తమ ప్రధానంగా అయ్యారు. ఇప్పుడు ఇది ఉన్నదే అధర్మయుక్తమైన ప్రపంచం. ఇందులో దుఃఖమే దుఃఖముంది. ఎందుకంటే ఇది రావణ రాజ్యం. అందరూ వికారులుగా ఉన్నారు. రావణ రాజ్యం అధర్మయుక్తమైంది, రామరాజ్యం ధర్మయుక్తమైంది. ఇది కలియుగము, అది సత్యయుగము. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం కదా. మీరు శాస్త్రాలను ఉపయోగించడం ఎప్పుడైనా చూశారా? స్వయానికి సంబంధించిన జ్ఞానం కూడా ఇచ్చారు. రచన గురించి కూడా వివరణ ఇచ్చారు. ఎవరైతే చదివి ఇతరులకు వినిపిస్తారో వారి బుద్ధిలోనే శాస్త్రాలు ఉంటాయి. సర్వుల సుఖదాత శివబాబా ఒక్కరే. వారే ఉన్నతోన్నతమైన తండ్రి. వారిని పరంపిత పరమాత్మ అని అంటారు. అనంతమైన తండ్రి తప్పకుండా అనంతమైన వారసత్వాన్ని ఇస్తారు. 5000 సంవత్సరాల క్రితం మీరు స్వర్గవాసులుగా ఉండేవారు. ఇప్పుడు నరకవాసులుగా ఉన్నారు. ఈ రావణ రాజ్యంలో కూడా రాజులు, మహారాజులు ఉంటారు. వారు చాలా షౌకార్లు. వీరు తక్కువ షౌకార్లు. వారినేమి సూర్యవంశీయులు, చంద్రవంశీయులు అని అనరు. ఇందులో షౌకార్లకు మహారాజా అన్న టైటిల్ లభిస్తుంది. తక్కువ షౌకార్లకు రాజు అన్న టైటిల్ లభిస్తుంది. ఇప్పుడు ఉన్నదే ప్రజలపైన ప్రజారాజ్యం. నాథుడు అన్నవారెవరూ లేరు. రాజును ప్రజలు అన్నదాతగా భావించేవారు. ఇప్పుడైతే వారు కూడా వెళ్లిపోయారు. ఇకపోతే ప్రజల పరిస్థితి ఎలా ఉందో చూడండి. గొడవలు, కొట్లాటలు మొదలైనవి ఎన్ని ఉన్నాయి. ఇప్పుడు మీ బుద్ధిలో ఆది నుండి అంతిమం వరకు మొత్తం జ్ఞానమంతా ఉంది. రచయితైన తండ్రి ఇప్పుడు ప్రాక్టికల్ గా ఉన్నారు. మళ్లీ భక్తి మార్గంలో వారి కథ తయారవుతుంది. ఇప్పుడు మీరు కూడా ప్రాక్టికల్ గా ఉన్నారు. అర్ధకల్పం మీరు రాజ్యం చేస్తారు. మళ్లీ తర్వాత అది కథగా తయారవుతుంది. చిత్రాలైతే ఉంటాయి. మీరెప్పుడు రాజ్యం చేసేవారు అని ఎవరినైనా అడిగితే లక్షల సంవత్సరాలు అని అనేస్తారు. సన్యాసులు నివృత్తి మార్గానికి చెందినవారు. మీరు పవిత్ర గృహస్థ ఆశ్రమానికి చెందినవారు. మళ్లీ అపవిత్ర గృహస్థాశ్రమంలోకి వెళ్లాల్సి ఉంటుంది.
స్వర్గ సుఖాల గురించి ఎవ్వరికీ తెలియదు. నివృత్తి మార్గం వారు ఎప్పుడూ ప్రవృత్తి మార్గాన్ని నేర్పించలేరు. ఇంతకుముందు అడవుల్లో ఉండేవారు, వారిలో శక్తి ఉండేది. అడవుల్లోకి వారికి భోజనాన్ని అందించేవారు. ఇప్పుడు ఆ శక్తి లేదు. ఏ విధంగా మీలో కూడా అక్కడ రాజ్యం చేసే శక్తి ఉండేది, అది ఇప్పుడు ఎక్కడుంది? మీరైతే వారే కదా. ఇప్పుడు ఆ శక్తి లేదు. భారతవాసుల అసలైన ధర్మం ఏదైతే ఉందో అది ఇప్పుడు లేదు, అధర్మంగా అయిపోయింది. తండ్రి అంటారు, నేను వచ్చి ధర్మం యొక్క స్థాపన, అధర్మం యొక్క వినాశనాన్ని చేస్తాను. అధర్మంలో ఉన్నవారిని ధర్మంలోకి తీసుకొస్తాను. ఇకపోతే ఎవరైతే మిగులుతారో వారు వినాశనమైపోతారు. అయినా అందరికీ తండ్రి పరిచయాన్ని ఇవ్వండి అని తండ్రి పిల్లలకు అర్థం చేస్తారు. తండ్రినే దుఃఖహర్త సుఖకర్త అని అంటారు. ఎప్పుడైతే చాలా దుఃఖితులుగా అవుతారో అప్పుడు తండ్రి వచ్చి సుఖమయంగా తయారు చేస్తారు. ఇది కూడా అనాదిగా తయారు చేయబడిన ఆట. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1. ఈ పురుషోత్తమ సంగమయుగంలో ఉత్తమ పురుషులుగా అయ్యేందుకు ఆత్మాభిమానులుగా అయ్యే పురుషార్థం చెయ్యాలి. సత్యమైన తండ్రి లభించారు కావున ఎటువంటి అసత్యమైన అధర్మయుక్తమైన పనులు చేయకూడదు. 2. మాయా తుఫాన్లకు భయపడకూడదు. సత్యమైన నావ కదులుతుంది, ఊగుతుంది, కాని మునగదు అన్నది సదా గుర్తుండాలి. సద్గురు యొక్క పిల్లలు సద్గురువులుగా అయ్యి అందరి నావను తీరానికి చేర్చాలి. వరదానము: సహజ యోగం యొక్క సాధన ద్వారా సాధనాలపైన విజయాన్ని ప్రాప్తింపచేసుకుని ప్రయోగి ఆత్మాభవ. సాధనాలు ఉంటూ సాధనాలను ఉపయోగిస్తూ యోగ స్థితి విచలితం అవ్వకూడదు. యోగిగా అయ్యి ప్రయోగం చేయడం, దీన్నే అతీతమని అంటారు. ఉంటూ కూడా నిమిత్త మాత్రం అనాసక్త రూపంతో ఉపయోగించండి. ఒకవేళ కోరిక ఉన్నట్లయితే ఆ కోరిక మంచిగా అవ్వనివ్వదు. శ్రమించడంలోనే సమయం గడిచిపోతుంది. ఆ సమయంలో మీరు సాధనలో ఉండేందుకు ప్రయత్నిస్తారు మరియు సాధనాలు తమ వైపుకు ఆకర్షిస్తూ ఉంటాయి. అందుకే ప్రయోగి ఆత్మగా అయి సహజ యోగం యొక్క సాధన ద్వారా సాధనాలపై అనగా ప్రకృతిపై విజయిగా అవ్వండి. స్లోగన్: స్వయం సంతుష్టంగా ఉంటూ అందర్నీ సంతుష్టం చేయడమే సంతుష్టమనిగా అవ్వడం. ఓం శాంతి.